ఈ పొలం ఒక 10 రోజుల క్రితం ఎట్లుండేదన్నా? ఏం బాగలేదు, అంత దగ్గరకుండా ఎండిపోవడం తయారైంది అది. తర్వాత నీళ్లు కట్టి అది కొట్టినాకనే బాగా తిప్పేసాను. ఏమేమి కొట్టారు? వాయంత్ర, ఆయుష్. ఆయుష్ 2 రౌండ్లు కొట్టిన, అదొకటి అదొకటి. ఎన్ని రోజులకు ఒకసారి కొట్టినారు? 6 రోజులకు ఒకసారి. 6 రోజులకు ఒకసారి. మీకు మనకు ఫస్ట్ నుండే బాగా ముడుతుండే, కొట్టాక 5 రోజులు ఎన్ని రోజులకు కనపడింది మీకు రిజల్ట్? 5-6 రోజుల కల్లా కనిపించింది బాగా. 4 రోజులకు కొంచెం బాగా మారింది. మళ్ళీ 2వ రౌండ్ కొట్టాక ఇంకా బాగా మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి కొట్టాలి. మళ్ళా చాలా మారిపోయింది చెట్టు, చాలా మారిపోయింది. ఇక్కడ ఇంకా ఇచ్చుకుంటుంది అంతా అట్లా సన్న ముచ్చుకునే కానీ అంత అట్లనే ఉండే చేను. ఇట్లా ఉండేది అంతా అట్లా ఆకులక్కనే ఉండే. తర్వాత బాగా మారా. ఇప్పుడు మనకు రైతుకు చెప్పాల్సిన ఏమన్నా అడ్వైజ్, సలహా ఏమన్నా ఉందా? ఈ మందులు బాగా పనిచేస్తున్నాయి, భూమికి కూడా మంచిదంటే ఈ మందులు వాడితే. నేను అది భూమి కాపాడుకున్న వాళ్ళ మా పాపనే, మా పాప అదే కదా మమత. ఈ మందులు ఇవి కొడుతున్నా చూడు, అగ్రికల్చర్ చదివింది మా పాప. ఇవి కొడుతున్నా చూడు మమత అంటే, ఇవే మంచిది బాబాయ్, భూమిని కాపాడిన వాళ్ళు అవుతాం మనము రంగరంగా, ఎప్పుడు ఇవే వాడాలా అని చెప్పింది. మనకు చెట్టుకు మంచిది, మనుషులకు మంచిది, భూమికి మంచిది. మనం భూమిని కాపాడిన మనకు కాయ కూడా మంచి ఆరోగ్యంగా క్వాలిటీ వస్తుంది చెప్పింది మా బాబా. నేను చూపించిన నీ కానీ తెచ్చినాక ఇవి తెచ్చినా చూడు మమత అని చూపించిన. బిడ్డ చదివిందని అగ్రికల్చర్ బిఎస్సీ అయిపోయింది ఆ పాపది. ఇప్పుడు రైతు వేదికలా చేస్తుంది అలా పాలాయి దగ్గర. పాలేరు అది ఉందనా, మీకు బాగా పగిలింది చేనైతే. నేను అది కూడా పనికొస్తా అంటాం. ఆ మందులు వాడడం భూమికి మంచిది అంటాం, వైరల్కే మంచిది, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అట్లా. ఇవే వాడాలని నాతో కూడా అన్ని ఆర్గానిక్ వేరు, మనది ఇంకా వేరు. భూమికి మంచిది అంటే అమ్మంతా ఇవే తెచ్చినా కూడా అని చూపిస్తానట. బాగా తిప్పుతుంది చేను మటుకు. ఇంకా భయం లేదు ఇంక ఇట్లా నాకు అనిపిస్తుంది. మీద మందు కొట్టుకునేది కావాలి అంతే. వారం 10 రోజులు, వారం లోపలనే